నమస్తే. వెల్కమ్ టు సాక్షి. ఈ మధ్య సగటు సినిమా ప్రేక్షకుడు సీక్వెల్స్ పైన పెద్దగా ఆసక్తి చూపించట్లేదా? సినిమాపై హైప్ కంటే ట్రోలింగే ఎక్కువగా చేస్తున్నాడా? నిర్మాతలు కూడా కథలో డిమాండ్ ఉంటేనే డబ్బులు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తున్నారా? అనవసరంగా సీక్వెల్స్ ఎందుకు తీయడం అని అంటున్నారా? సినిమాపై సీక్వెల్స్పై హైప్ ఉంటే సరిపోదు, కథలో దమ్ముంటేనే సినిమా ఆడుతుంది. సీక్వెల్స్ పేరుతోటి వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. గతంలో చూసుకుంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ హిట్ అయినంత శంకర్ దాదా జిందాబాద్ హిట్ అవ్వలేదు. కిక్ హిట్ అయినంత కిక్ 2 హిట్ అవ్వలేదు. ఆర్య హిట్ అయినంత ఆర్య 2 హిట్ అవ్వలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ హిట్ అవ్వలేదు, గబ్బర్ సింగ్ హిట్ అయినంత. ఇక మన్మధుడు 2 మెస్మరైజ్ చేయలేదు, మన్మధుడు 1 చేసినంత. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. అందుకే ఈ మధ్య సీక్వెల్స్ తీయడానికి నిర్మాతలు ముందుకు రావట్లేదు అని అంటున్నారు. కానీ గతంలో ఒక 10 సంవత్సరాల ముందు ఒక దర్శకుడు సీక్వెల్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ కొట్టాడు. తెలుగు సినిమాకు ఒక భవిష్యత్ చూపించాడు. ఆయనే ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి 2ను సీక్వెల్గా తీసి పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆయనే వారణాసి మూవీ తీస్తున్నారు. కానీ ఆ సినిమాకు సీక్వెల్ ఉండదని రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరి పేర్లు చెప్పంగానే వావ్ అంటారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ డ్రాగన్. ఈ సినిమా కూడా సీక్వెల్ లేనట్టుగా తెలుస్తుంది. ఇక మరొక యువ నటుడు నాని మూవీ ప్యాడేజ్లో నాని జడల్ క్యారెక్టర్తో అందరి ముందుకి రాబోతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది లుక్. ఈ సినిమాకు కూడా సీక్వెల్ లేదని ఇప్పటికే ఆ సినిమా యూనిట్ అయితే చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇక రానున్న రోజుల్లో సీక్వెల్ గోలా ఉండదు అన్నట్టుగా తెలుస్తోంది.